సిద్దిపేట డిఎక్సన్ ఫ్యాక్టరీ చూద్దాం రండి. తెలుగులో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు మీకోసము. డిఎక్సన్ ఆఫీస్ నుంచి 24 సిద్దిపేట జనవరి తారీఖున కంపెనీ అందరం కూడా ఫ్యాక్టరీ విజిట్ చేయడం జరిగింది. నేను నా టీంతో సహా ఈ యొక్క సిద్ధంగా ఉంది మనకి హాజరయ్యాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూస్తున్నారు కదా, ఇది మనం చూస్తుంది చేతిలో ఈ బస్సులో మనం ఇప్పుడు బయలుదేరి మష్రూమ్లో దాదాపు 33,000 ఎకరాలు ఉంటాయి. ఇక్కడ మనకి వీళ్ళు కల్టివేషన్ చేయడం జరుగుతుంది. ఇది అమీర్పేటలో ఉన్నటువంటి మనకి హాయ్ అండి, అందరు హాయ్ చెప్పండి. ఆఫీస్ నుంచి మేము హాయ్ బయలుదేరి హాయ్ 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 డిఎక్సన్, గుడ్ మార్నింగ్ డిఎక్సన్. ఇది మాకు ఏర్పాటు చేసినటువంటి బస్సు అండి. దీనిలో మేము 40 మంది ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరగా, అలాగే కర్నూలు నుంచి కూడా మనకి ఇంకో బస్సు రావడం జరిగింది. దాంట్లో గుడ్ మార్నింగ్ డిఎక్సన్. మొత్తం ఇవాళ 80 మంది పైగా ఈ యొక్క సెషన్లో పాల్గొన్నారు. హాయ్ డిఎక్సన్ రమేష్ హాయ్ చెప్పు. కూడా డిఎక్సన్ వాళ్ళు స్వాగతం చెప్తూ గుడ్ మార్నింగ్ డిఎక్సన్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి. ఎందుకంటే నెక్స్ట్ డిఎక్సన్ వారి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఛానల్ ద్వారా మీకు ప్రసారం చేయడం జరుగుతుంది. ఇతను గుంటూరు నుంచి వచ్చారండి. నా పేరు షేక్ ఇమాం అలీ. నేను నాది స్వతహాగా గుంటూరు అండి. అదేనా, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను. దొరికేలా లేదు నెట్వర్క్ మార్కెటింగ్లో గత కొద్దిగా తేడా ఉంది. 14 సంవత్సరాల అనుభవం ఉంది. అది పువ్వు అదే. ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ యొక్క ఏదైతే మనకి ఉందో అన్ని వివరాలు పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిఎక్సన్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి. 8008854677. పూర్తిగా గార్డెన్స్ గ్రీనీగా ఉందండి, హైజెనిక్గా ఉంది ఇదంతా కూడా. ఈ యొక్క ఫ్యాక్టరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు 2019లో ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇచ్చినటువంటి దాన్ని 2021లో వీళ్ళు మిషనరీ కానీ అవన్నీ 2021 నుంచి ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్కటిగా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశారు. ఇవాళ దాదాపు చాలా రకాలు ఇక్కడ మనకి తయారు చేస్తున్నారు. ఇది సొంత ఫ్యాక్టరీ అండి డిఎక్సన్ చూడండి. వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ప్రతి ఒక్క దాన్ని కూడా పరీక్షిస్తూ, ఇది లెమన్ గ్రాస్ అండి. లెమన్ గ్రాస్ ఏ విధంగా ఉంటుంది, దీన్ని తుంచితే మనకి నిమ్మకాయ ఏ విధంగా స్మెల్ వస్తుందో ఆ విధమైన స్మెల్ వస్తుంది. న్యాచురల్గా ఇక్కడ పండుతుంది, ఎటువంటి పంటలు ఉండి. వరల్డ్లో #1 కంపెనీ, ద రియల్ కంపెనీ ఇస్ ద డిఎక్సన్ కంపెనీ. వరల్డ్లోనే #1 కంపెనీ అండి. ఎందుకంటే ఏ కంపెనీ కూడా సొంతగా సిద్దిపేట, పాండిచ్చేరి, బట్ ఈ కంపెనీకి గయాలోనే 3 ఫ్యాక్టరీలు కలిగి మహారాష్ట్ర ఇంకా దేశాల ప్రజలకు దాదాపు మనకి తరహా కంపెనీలో ఉత్పత్తులను అందిస్తున్న ఏకైక సంస్థ. 8 ఫ్యాక్టరీలు ఇండియాలో ఉండడం జరిగింది భారతదేశంలో. అలాగే ఇక్కడ 8 ఫ్యాక్టరీలు భారతదేశంలో కూడా కంపెనీ ఏదైనా ఉందంటే సొంత ఫ్యాక్టరీ డిఎక్సన్ మాత్రమే. సిద్దిపేట చూడండి, చూస్తుంది నోని ఫ్రూట్. ఈ ఫ్రూట్ గురించి చెప్పాలంటే నా స్థాయి సరిపోదు. మన రాష్ట్రపతి గారు, దివంగత రాష్ట్రపతి గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఆయన ఈ ఫ్రూట్ గురించి ఒక మాట రాశారండి. ఆ మాట ఏంటయ్యా అంటే, నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్, మానవ దేహానికి ఆపరేషన్ అవసరం లేదు, ఒక ఇంజెక్షన్ కూడా అవసరం లేదు. అంటే ఇది సర్వరోగ నివారణి. దీన్ని మిరిండా సిట్రిఫోలియా అంటారు. వీళ్ళు ఇతను హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఇతను గుంటూరు నుంచి వచ్చాడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి. వీళ్ళు ఎంతోగానో ఆసక్తిగా ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఫ్యూచర్లో వాళ్ళ యొక్క టీంకి దీన్ని ఏ విధంగా తెలియజేయాలనే ఒక దృక్పథంతో ఈ యొక్క విజిటింగ్ చేయడం జరిగింది. మన స్టేట్కి జరుగుతూ ఉంటుంది, మన దేశానికి. ఓకే, కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ డిఎక్సన్. ఇక చూద్దాం రండి, లోపలికి వెళ్ళి మన డిఎక్సన్ కంపెనీ యొక్క ఏ విధంగా ఫ్యాక్టరీ ఉందో లోపల మొత్తం కూడా చుట్టేద్దాం రండి. ఇది మనకి మెయిన్ అడ్మిన్ బ్లాక్ అండి. ఇక్కడ మనకి లోపల ఎంట్రన్స్ అవ్వగానే ఒక మంచి
అట్మాస్ఫియర్, అంటే ఒక 5 స్టార్ హోటల్లో ఏ విధంగా అయితే రిసీవింగ్ ఉంటుందో అటువంటి రిసీవింగ్ చేసుకుంటూ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇస్తూ చూడండి లోపలికి వెళ్ళగానే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది మన మెయిన్ ఇక్కడ రిసెప్షన్ అండి, డిఎక్సన్ లోగో పెట్టి రిసెప్షను. ఇక్కడ మనకి ఎవరైతే ఫౌండర్ ఉన్నారో జింగ్ లీ గారి విషన్ ఏందో ఇక్కడ తెలియజేయడం జరిగింది, విషన్ ఆఫ్ ద లింగ్జీ గారు. చూడండి 5 స్టార్ హోటల్ ఏ విధంగా ఉందో ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ తీసుకొచ్చారు. ఇది మొత్తం కూడా 4 ఫ్లోర్లు ఉంది. ఇక్కడ మనకి 1వ ఫ్లోరు 2వ ఫ్లోర్లో మనం తీసుకెళ్ళి ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఇది మొరింజి న్యూ ప్రొడక్ట్ అండి, పౌడర్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇందాక ఏదైతే నూనె చెప్పామో ఆ నూనెని పౌడర్ రూపంలో ఇస్తున్నారు. నూనె ప్లస్ రోజెల్లి ఈ 2 సంబంధించిన ఉత్పత్తి మొరింజి పౌడర్. ఇంకా మీకు పూర్తిగా వివరాలు తెలియజేయడం కోసం నేను ఇప్పుడు కూడా మీకు ఉంటాను దగ్గరలో. నా నెంబర్ 8008854677. మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అవ్వగానే మేము హైదరాబాద్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ కంపెనీ వాళ్ళు మంచి ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏమిటాయంటే కంబూచా ఛాయ్ ఏందండి బాబు అంటే ఛాయ్ అండి. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఛాయ్. ఈ యొక్క ఛాయ్ తాగితే మన గట్ సిస్టమ్ చాలా బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే మన బ్రెయిన్ బాగా పనిచేయాలంటే మన జీర్ణ వ్యవస్థ బాగుండాలి. మన జీర్ణ వ్యవస్థని ప్రతిరోజు కూడా ప్రోబయోటిక్స్తో దానికి ఇవ్వడం వల్ల దాని యొక్క పని జీర్ణ వ్యవస్థని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రానికుండా, ఎటువంటి ఇబ్బంది లేనికుండా, మోషన్ ప్రాబ్లం రానికుండా, కాన్సెప్షన్ ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా చేస్తుంది. అలాంటి ఉత్పత్తిని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈయన నన్ను పరిచయం చేసిన వ్యక్తి అండి, ప్రసాద్ గారు. ఈయన హైదరాబాద్లోనే ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. ఇది మనకి సఫ్రాన్ ప్లాంట్ అండి. ఇక్కడ మనకి సఫ్రాన్ కూడా తయారవుతుంది. డిఎక్సన్ ఫ్యాక్టరీలో సఫ్రాన్ సపరేట్గా తయారవుతుందండి. చాలా వాల్యుబుల్, చాలా హై క్వాలిటీలో తయారవుతుంది. మరి కంబూచా చూద్దామా? చూడండి చూడండి చూడండి, వావ్ ఎన్ని కంబూచా పెట్టారు. ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి కంబూచా హ్యాపీగా తాగడానికి ఇస్తున్నటువంటి మంచిదండి. చూడండి కంపెనీ స్టాఫ్ చాలా కూడా హైజీనిక్గా, వాళ్ళు చాలా డ్రెస్సింగ్ కానీ వాళ్ళు ఉన్న నీట్గా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క కంబూచాని ఇస్తున్నారు. నేను కూడా తీసుకోవడం జరిగింది, నేను కూడా తాగడం జరిగింది. ఇక్కడ మనకి కంబూచా 4 రకాలుగా వస్తుందండి. పెరుగుతుంది. ఈ 4 రకాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. బయట ఉన్న కంబూచాకి దీనికి చాలా తేడా ఉంది. అది కలర్ఫుల్గా ఆర్టిఫిషియల్, నాన్ ఆర్టిఫిషియల్. మనకి స్కూబీ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఇది తయారవుతుంది. దీని గురించి కూడా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే నన్ను ఒకసారి సంప్రదించండి. ఇది చూస్తానికి బీరు బాటిల్లా ఉంటుంది తప్పితే బీరు కాదండి. ఇది ఆర్గానిక్ ప్రోబయోటిక్ ఎనర్జీ డ్రింక్. ఆర్గానిక్ ఎనర్జీ ప్రోబయోటిక్ డ్రింక్. ఓకే, ఇక్కడ మనకి మేడం గారు కొత్త ప్రొడక్ట్లు వచ్చినాయండి. ఇవన్నీ కూడా రాబోయే ప్రొడక్ట్లు. బృంగరాజాతో మనకి హెయిర్ ఆయిల్ తయారవుతుంది. దాని గురించి మేడం గారు చాలా వివరించడం జరిగింది. చాలా ఓపికగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉత్పత్తిని టెస్ట్ చేసి మరి చూపించి మరి తలకు రాసుకొని మరి చూపిస్తున్నారు. అలానే మనకి రాడిష్ పింక్ కలర్ వచ్చింది. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేవాడికి వైట్ కలర్ మార్చారు. ఓకే ఓకే ఓకే. చిల్లీ వెనిగర్ ఉంది. అలానే మనకి బర్జర్ ఉంది. ఇవి మనకి స్కిన్ కేర్ సంబంధించినటువంటి అరోమా, పర్ఫ్యూమ్ సంబంధించినటువంటి మనకి మంచి అరోమా ఇచ్చేటటువంటి ఒకటి స్కిన్ కేర్, పర్సనల్ కేర్, అలానే
3 రకాలటువంటి ఇక్కడ మీరు చూడడం జరుగుతుంది. ఈ మనకి ఫ్యూచర్లో ఈ కంపెనీ ద్వారా మనకి స్కిన్ పర్పస్ ఒకటి కూడా ఇంకా మనకి కంపెనీని గవర్నమెంట్ పర్మిషన్ రాలేదు. ఇవన్నీ కూడా రావడానికి టైం పడుతుంది. వచ్చే నెక్స్ట్ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇవన్నీ కూడా మనకి ఫ్యూచర్లో మార్కెట్లో వస్తాయి. ఇవన్నీ కూడా డిఎక్స్ఎన్ డిస్ట్రిబ్యూటర్ ద్వారానే సేల్స్ అవ్వాలండి. ఎవరి ద్వారా ఇవ్వడం జరగదు. స్మెల్ డిఫరెంట్. different because all product are different, all three product it is one different all are three different types. మేడం గారు చాలా ఓపికగా చెప్తూ ఉన్నారు అందరు కూడా. Three different type of essential oil is there. Essential oil. ఇక్కడ కొత్త ఉత్పత్తి ఒకటి చూసాను. ఇదేంటంటే మనకి ఏదైనా పెయిన్ రిలీఫ్గా ఉండడానికి మనం కాపురం పెడతాం కదా, ఆ కాపురం పెట్టే విధంగా ఒక కొత్త ప్రొడక్ట్ని కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. పెయిన్ రిలీఫ్. కొత్త ప్రొడక్ట్. దీనిని మనం అలా వేడి చేసి ఇలా ఎక్కడైతే నొప్పులు పెడితే పెయిన్ రిలీఫ్ అనేది పోతుంది అంటండి. ఇది ఇంకా మార్కెట్లోకి రాలేదు. ఇది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వేడి చేసుకోవాలి. ఉంది, చాలా బాగుంది. ఇది మనం వేడి చేసిన పెనం మీద నుంచి పెట్టి జస్ట్ వేడి ద్వారా మన ఆ వేడి మనం బాడీ మీద రుద్దుకుంటే మాయమైపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.